ఇక మొదట్లో ధీరజ్ కొత్త కారు కొనుక్కొని ఇంటికి వస్తాడు. ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను అప్పు చేసి కొనలేదు, ఈఎంఐ స్కీమ్‌లో తీసుకున్నాను అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కార్‌ని చూసి ధీరజ్‌ని కంగ్రాట్స్ చెప్తారు. ప్రభావతి గుడికి వెళ్ళి పూజ చేద్దాం అంటే ధీరజ్ మా అమ్మ దేవత ఇక్కడే ఉంది, అమ్మ చేతులతోనే పూజ చేస్తే చాలు అని ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. విశ్వకన్ జైలు నుండి బెయిల్ మీదకి బయటకు వస్తాడు. సేనాపతి పెద్ద డప్పులు మూతతో వచ్చి హోడాగా తీసుకుంటూ ఉంటాడు. ధీరజ్ ఇంకా విశ్వక్ ని తిడుతూ ఉంటాడు. బెయిల్ మీద వచ్చావు, ముసుగేసుకొని ఒక మూల కూర్చో, మళ్ళీ తోక జాడించావు అంటే కత్తిరించేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. విశ్వక్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. విశ్వకేన్ గట్టిగా ఫిక్స్ అవుతాడు. ధీరజ్ గాడి ఫ్యూచర్ని, అమూల్య బ్రతుకుని నాశనం చేయడమే నా పని అని తన మామకి చెప్తూ ఉంటాడు. సేనాపతి కూడా ధీరజ్ కారులో ఎలా కొనాలో కనుక్కో, ఆ కార్తోనే వాడికి బుద్ధి చెప్పుదాం అని స్కెచ్ వేస్తూ ఉంటాడు. ఇక చివర్లో వాళ్ళి తన ఫేక్ ప్రెగ్నెన్సీ మ్యాటర్ బయటపడుతుందని టెన్షన్ పడుతూ విషాద గీతం వింటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.